రాత్రి అనుకుంటా షహజాబ్ షరీఫ్ వాళ్ళ ప్రధానమంత్రి మేము గట్టి చర్య తీసుకుంటాము. ఏం తీసుకుంటారు ఇప్పుడు అన్నది చాలా స్పష్టమైన. వాళ్ళకి ఒకటే వాళ్ళు తీర్చుకోగలిగింది సరిహద్దుల్లో కాల్పులు పెంచి పంజాబ్లో కాల్పులు జరుపుతున్నారు. ఉదాహరణకు పంజాబ్ సరిహద్దులో కాల్పులు జరుపుతున్నారు. కొన్ని చోట్ల సరిహద్దులు మూసేశారు. ఇంకో చోటేమో అసలు 17 విమానాశ్రయాలకు అసలు దీనిలాగా వాళ్ళ దేశంలో ఉన్నవి వాళ్ళు ఆపేశారు. మన దేశంలో కూడా నార్త్ ఇండియా అంతా కూడా ఉత్తర భారతంలో చాలా విమానాశ్రయాలు అట్లా తాత్కాలికంగా ఆపేసి వాళ్ళని దారి మళ్ళించారు. కాబట్టి భారతదేశం సిద్ధంగా ఉంది. కానీ తనేమి డీఎస్కలేషన్ ఈ వేడి పెంచి యుద్ధం పెంచాలనే ధోరణిలో భారతదేశం లేదు. అది చాలా స్పష్టం. అయితే ప్రధానమంత్రి గారు నిన్న కేబినెట్ సమావేశంలో తర్వాత ఈరోజు ఇక్కడ కూడా ఇది మొదటి దశ మాత్రమే అని ఎందుకంటున్నారు? ఇది ముఖ్యమైన ప్రశ్న, రాజకీయంగా ఆలోచించాల్సింది. మేము యుద్ధం చేయలేదు, మేము ప్రజల మీద దాడి చేయలేదు, మేము సైన్యాన్ని టార్గెట్ చేయలేదు అని చెప్తుంది భారతదేశం. రెండో వైపున ఇది మొదటి దశ మాత్రమే అని చెప్తుంది. అంటే ఉగ్రవాదాల మీద యుద్ధంలో ఇది మొదటి దశ మాత్రమే. ఈ ఉగ్రవాద స్థావరాల యొక్క జాబితా మొత్తం మా దగ్గర ఉంది. మేము దశల వారీగా దీన్ని ఎంపిక చేసి దేశం అంతటిని ఏకం చేసి టార్గెట్ చేస్తూ ఉంటామని ఇండియా చాలా ఖచ్చితంగా హెచ్చరిక చేస్తుంది. కానీ ఈ ఆప్షన్స్ ఏవి పాకిస్తాన్కి అందుబాటులో లేవు. సో ఇప్పుడు దౌత్య నిపుణులు అంతా చెప్పేది ఏంటంటే పాక్ హ్యాజ్ నో ఆప్షన్స్. అసలు దిక్కుతోచకపోవడం అంటారు, దిక్కుతోచనటువంటి పరిస్థితిలో ఉంది. కానీ ఇప్పుడు కనుక తెగబడి మళ్ళీ ఏమైనా పౌర హత్యాకాండ కనుక వాళ్ళు తలపడితే ఈసారి మిగిలిన ప్రపంచం ఏకపక్షంగా భారతదేశాన్ని సమర్థించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆచితూచి ఆలస్యంగా చాలా సమయంతో స్పందించిన తర్వాత కూడా మీరు మళ్ళీ అదే మార్గానికి పోయినట్టయితే ప్రపంచానికే ముప్పు అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అది చేస్తున్నాం. ఇప్పుడు ఒకటేమో అవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అదే నేను చెప్తుంది, వాళ్ళకు అంత ఆయుధ సామర్థ్యం లేదు. రెండో వైపున ఊరికి అనవసరం బూచి తప్ప చెప్పగలిగేది లేదు. ఇంకా మూడోది ఏంటి, అంతర్జాతీయంగా సైనిక శాస్త్రం ఇవన్నీ చూసేవాళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటి, ఇది లో కాస్ట్ వార్, ఖర్చు లేని యుద్ధ పద్ధతి, దొంగ యుద్ధం ఇది. ఈ ఖర్చు లేని దొంగ యుద్ధ పద్ధతి ఏంటంటే ఉగ్రవాదులను రెచ్చగొట్టడము, స్థానికంగా విద్రోహ శక్తులను ప్రోత్సహించడము, వాళ్ళ ద్వారా హఠాత్తుగా స్లీపర్ సెల్స్ అంటుంటారు కదా, స్లీపర్ సెల్స్ను పెంచి పోషించడము, వాళ్ళ ద్వారా అసంతృప్త జీవులను తీసుకోవటము. ఇప్పుడు ధ్వంసం చేసిన 4 కూడా 9లో ముఖ్యమైన అవన్నీ కూడా అటువంటివే. అక్కడ పిల్లలను చిన్నప్పటి నుంచి కూడా వీలైతే యువకుల యొక్క బుర్రలో విషయం నింపేటటువంటి పని వాళ్ళు చేస్తూ వచ్చారు. సో అదే వాళ్ళకి సంబంధించింది. వాళ్ళు ఏం చేస్తారు, సరిహద్దు వాళ్ళు వెళ్ళి ఉగ్రవాద చర్యలు చేస్తారు, ఉద్రిక్తత పెరుగుతుంది, పెరగగానే వాళ్ళ సైన్యాలు వచ్చి సరిహద్దులో కాల్పులు మొదలు పెడతారు. కాబట్టి ఇదొక విషవలయం. ఈ విషవలయం అయితే ఇప్పుడు ఛేదించబడింది. దానికి ఒక భారతదేశం చాలా జయప్రదంగా దీనికి ఒక గండి కొట్టింది. అంతవరకు చాలామంది అంటారు ఇప్పుడు యుద్ధాలు దేశాలు అన్నీ ఒకటే కదా, లేకపోతే ఏ దేశమైనా ఏ ప్రభుత్వమైనా వాళ్ళదే కదా అంటే అదంతా నిజమే. కానీ ఉగ్రవాదాన్ని లేకపోతే ఇంకొక హత్యాకాండాన్ని ఉదాహరణకు ఇజ్రాయిల్ ఉంది. నన్ను అడిగితే ఇజ్రాయిల్ ఒక జాత్యహంకార దేశం అంటాను. దక్షిణాఫ్రికా ఉండేది ఇది వరకు, మండేలాను అరెస్ట్ చేసి ఇదంతా. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ అనేక శక్తులు వాడుకున్నప్పుడు, ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్ని తీసుకోండి, ట్రంప్ రియాక్షన్లో వచ్చిన మార్పు మీరు గమనిస్తారు కదా. ఉదయం నుంచి లైవ్లో చూపిస్తూనే ఉన్నారు. ఆయన సంతకం పెడతాడు, అది ఇలా చూపిస్తాడు, అది చూపిస్తున్నారు. ఏమని మొన్న ఇట్స్ ఎ షేమ్ ఐ జస్ట్ హార్డ్ అది వాకింగ్ అక్రాస్ ఓవల్ ఆఫీస్ అని చెప్పాడు. మొన్న నేను ఓవల్ ఆఫీస్లోకి వస్తుంటే ఇప్పుడే అది విన్నాను. ఇట్స్ ఎ షేమ్ అండ్ ఐ హోప్ ఇది ఏదో అయిపోతుంది, వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుకుంటున్నారు అన్నాడు. కానీ నిన్న మళ్ళీ తాజాగా ఏం వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే, నేను దాని మీద మాట్లాడాను, అక్కడ శాంతి వస్తే బాగుంటుంది, నేను చేయగలిగింది ఏదన్నా కానీ నేను తప్పకుండా చేస్తాను. నేను ఇది కాస్త ఇప్పుడు ముగియడం అంటే అర్థం ఏంటి వర్మ, మీరు చూడండి. ఇప్పుడు బంగ్లాదేశ్ యుద్ధంలో వాళ్ళు చేతులు ఎత్తేసారు ఉదాహరణకు. ఆ చేతులు ఇప్పుడు ఇక్కడ ఇంకో పెద్ద ప్రాబ్లం కూడా ఉంది. ఇది చూడండి, ఇది న్యూయార్క్ టైమ్స్. ఇండియా పాకిస్తాన్ యుద్ధం అనేది వర్చువల్గా అమెరికా చైనా సమస్యగా కూడా అంతర్జాతీయ వేదిక మీద ఉంటుంది అని ఒక బలమైన అంతర్జాతీయ అభిప్రాయం ఉంది. అంటే అమెరికా పాకిస్తాన్ను 1980 వరకు పోషించింది. తాలిబాన్లు వచ్చే వరకు, సోవియట్ యూనియన్ గోర్బచేవ్ వచ్చి అది పోయే వరకు. అంటే ఇది నేను ఇంటర్నేషనల్ డిప్లొమసీ గురించి చెప్తున్నా. అప్పుడు వాళ్ళ రోల్ వేరు.
ఆ తర్వాత భారతదేశంలో ప్రభుత్వాలు కూడా అమెరికాకి దగ్గరయ్యాయి కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు అంటే తాజా వ్యాఖ్యల్లో బోత్ ఆర్ మై ఫ్రెండ్స్ అన్నాడు. ఇది మన దేశంలో కూడా చాలామంది తెలుసుకోవాల్సిన ఒక విషయం. మోడీ ఈజ్ మై ఫ్రెండ్ కాబట్టి నేను ఒప్పుకోను అన్నాడు అనేది చాలా ప్రచారమైంది. కానీ తాజా వ్యాఖ్యల్లో బోత్ ఆర్ అవర్ ఫ్రెండ్స్ అండ్ ఐ క్యాన్ డూ ఎనీ లిటిల్ థింగ్ ఇఫ్ ఐ క్యాన్ అంటున్నాడు. కాబట్టి అమెరికాతో సహా ఇంత స్పష్టంగా ఇంక ఇదేదో ఆగాలి అని వాళ్ళు చెప్తున్నప్పుడు ఇప్పుడు దీన్ని ఆగాలి అన్నమాట భారతదేశానికి ఒక విజయం. దీన్ని పెంచాలి, దాన్ని ఇంకా సరిహద్దుల్లో మారణకాండ సాగించాలి, కాశ్మీర్ని ఏదో చేయాలి అన్నటువంటి మాట పాకిస్తాన్ మాట్లాడుతున్నప్పుడు పైగా వాళ్ళు ఏమి యాక్షన్ కూడా చేయలేదు. ఇప్పుడు దాదాపు 36 గంటలు 40 గంటలు అయిపోతున్నా కానీ తీవ్ర స్థాయిలో. కాబట్టి ఖచ్చితంగా టైమింగు, టార్గెటింగు అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ ఇవన్నీ చాలా పక్కాగా జరగడం అన్నది ఇండియాకి చాలా ఫెచ్ చేసింది అన్నది అయితే చాలా స్పష్టం. సార్, గంటన్నర పాటు సాగిందట అఖిలపక్ష సమావేశం. సరిహద్దు భద్రతా అంశాలపై రాజ్నాథ్ సింగ్ వివరించారట. విజువల్స్ అఖిలపక్ష సమావేశం అఖిలపక్షం చాలా కీలకమైందండి. సో అందరూ ఒకే బాట పట్టడం అన్నది ఒక మంచి సైన్ కదండి. ఖచ్చితంగా అండి. అంటే రెండు విషయాలు సహజంగా ఇప్పుడు ఇందిరాగాంధీని దుర్గా అన్నట్టు ఇప్పుడు మోదీ ప్రధానమంత్రి కాబట్టి బీజేపీ రాజకీయంగా వాళ్ళ నాయకత్వం క్లెయిమ్ అది పొలిటికల్ క్రెడిట్ ఎవరైనా క్రెడిట్ చేస్తారు. కానీ బాల్కోట అప్పుడు ఇంకొకప్పుడు ప్రతిపక్షాలు కూడా మీడియా ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది ఇంత ముఖ్యమైనవి జరిగితే ఎందుకు చేయలేదని. అలాగే దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు అప్పుడు కొంచెం చేశారని గ్యారంటీ ఏముంది ఇలాంటివి కూడా మాట్లాడారు. ఇప్పుడు అటువంటి వాతావరణం లేదు. ఇంకోటి కూడా మీరు గమనిస్తే ప్రతిపక్షాలన్నీ రాహుల్ గాంధీతో సహా సైన్యాన్ని వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అంటే ఇందాక నేను చెప్పా కదా పాకిస్తాన్లో సివిల్ మిలిటరీ బ్యాలెన్స్ అనేది మిస్ అయిపోయింది. ఈ ఘటన తర్వాత మునీర్ అనేవాడు పూర్తిగా ఇంకా భ్రష్టు పట్టి సైన్యంలోనే ఏం చేస్తారో వాళ్ళు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం అట్లా ఉంచి సైన్యంలోనే అతని మీద తిరుగుబాటు చేస్తారేమో అనే వాతావరణం వచ్చింది. హఠాత్తుగా మనకు అతను ఏ సౌదీ అరేబియాలోనో ఎక్కడో ప్రత్యక్షమైనా మనం ఆశ్చర్యపోము. చాలామంది అలాగే చేశారు కదా గతంలో. దానికోసం అనేక ట్రిక్స్ కూడా వాళ్ళు ప్లే చేస్తారు. కానీ భారతదేశంలో మటుకు ఈ సివిల్ మిలిటరీ పొలిటికల్ బ్యాలెన్స్ అనేది రావటం ఈసారి ఒక ముఖ్యమైన అంశం. దాన్ని మోదీ కానివ్వండి లేకపోతే బీజేపీ వర్గాలు ఎంత చెప్పినా కానీ వాళ్ళు కూడా వాస్తవాన్ని గుర్తించి అందరినీ విశ్వాసంలోకి తీసుకోవాలి. అందరికీ దీని మీద ఒక నివేదిక ఇవ్వాలి. కథం తొక్కుతూ పదం పాడితే దేశం కదిలిందని ఏదో పాట ఉంటుంది. అట్లా దేశం అంతా ఒక తాటి మీద నిలబడిందని మీరు చూస్తే రేవంత్ రెడ్డి కూడా సెలవులు రద్దు చేస్తున్నా అని ప్రకటించారు. ఉదాహరణకు అంటే హైదరాబాద్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ డేటాకు సంబంధించి కానీ ఇక్కడ ఉపయోగించే చాలా ఆయుధాలు వాటి తయారీ వాటికి సంబంధించిన సాంకేతిక పరిశోధన రీసెర్చ్ హైదరాబాద్లో జరిగింది. ఇంకా సరే పాత బస్తీ దానికి సంబంధించిన ఇవన్నీ కథలు అవన్నీ ఏది హైదరాబాద్ టార్గెట్లో కాకపోతే వాళ్ళకి ఇందాక మనం అనుకున్నట్టు అంత దూరం వచ్చే ఇది లేదు అనేది తప్ప స్లీపర్ సెల్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే డెస్పరేట్ ఎలిమెంట్స్ అంటే బరి తెగించిన శక్తులు ఇప్పుడు ఆత్మాహుతి దళమే కదా గతంలో భారత సైనిక స్థావరంలోకి వచ్చింది ఆత్మాహుతి బాంబు. దానికి ఏముంటుంది వాడు ఏ పరిస్థితుల్లో చేస్తున్నాడో తెలీదు. ఎట్లయినా చంపేస్తారో అన్నప్పుడు వాడు ఏదో ఒకటి చేయొచ్చు. కాబట్టి ఆత్మాహుతి దళాలు ఈ శక్తుల పట్ల స్లీపర్ సెల్స్ పట్ల నిఘా వర్గాలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక విషయం అయితే అందరం ఒప్పుకున్నాం కదా కొద్దో గొప్ప నిఘా వైఫల్యం కొంత